హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను ఇప్పుడు కరెంట్లీ 38 వీక్స్లో ఉన్నాను. సో నాకు ఈరోజు చెకప్ ఉండింది అనమాట నా క్లినిక్లో. సో ఇక్కడ నాకు సిటీజీ తీస్తున్నారు ఫస్ట్. ఇంకా ఆ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత డాక్టర్ చెకప్ ఉందన్నమాట నాకు. ఇంకా నేను సిటీజీ చేయించుకుంటున్నా. సో ఇంకా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇట్లా మనకు ఒక రూమ్ ఇస్తారనమాట. సో ఒక 40 మినిట్స్ అలా ఉంటుంది సిటీజీ. దాని తర్వాత రివ్యూ ఉంటుంది అనమాట. డాక్టర్ రివ్యూకి వెళ్ళాలి. మీన్ వైల్లో నాకు చాలా ఆకలేస్తుంది. ఈరోజు నాకు మార్నింగే ఉండింది అపాయింట్మెంట్ 8 o'clockకే అనమాట. సో నేను అలా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ఇలా ప్రోటీన్ బార్స్ అలా తీసుకొచ్చుకున్నాను. ఇంకా అది అవుతూ ఉంటే నేను తినుకుంటూ కూర్చున్నాను. ఇంకా డాక్టర్ రివ్యూ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. మనల్ని పిలుస్తారు ఇంకా డాక్టర్ వచ్చి. ఇక్కడ ఏంటి అంటే డాక్టరే బయటికి వచ్చి మనల్ని తీసుకొని ఆ డోర్ ఓపెన్ చేసి మరి మనల్ని లోపలికి తీసుకొని వెళ్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకా డాక్టర్ చెకప్ అంతా అయిపోయింది. బేబీ కూడా అంత పొజిషన్లో అంతా బాగుంది అని అన్నారు. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. ఇలా ఇంటికి వచ్చే ముందు మాకు వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. సో వాకింగ్ ట్రాక్స్లో ఎక్సర్సైజ్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ ఏం వస్తాలే అనేసి నేను ఇంకా ఈ ఎక్సర్సైజెస్ ఇప్పుడే చేస్తున్నా. ఇంకా మార్నింగే కదా అనేసి హాస్పిటల్ చెకప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాకింగ్ ట్రాక్కి వచ్చి ఈ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇది నెక్స్ట్ డే ఇంకా 6th August. సో నాకు ఈరోజు కూడా చాలా బిజీ షెడ్యూల్. నిన్న 5th రోజు క్లినిక్లో అపాయింట్మెంట్ ఉంటుంది. ఈరోజు వచ్చేసి నాకు మనం ఎక్కడైతే హాస్పిటల్లో డెలివర్ అవుతామో అక్కడ బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. సో బర్త్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి మేము హాస్పిటల్కి. ఈరోజు నేను ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు ఇండియా నుంచి. సో ఫ్రిడ్జ్ అయితే చాలా గలీజ్గా ఉండే. సో రావడంతో మమ్మీకి ఎందుకు కొంచెం పని అనేసి నేను కొంచెం క్లీన్ చేస్తున్నా. అసలు ఈ క్లీనింగ్ అయితే అసలు కూడా అవ్వలేదు. చాలా టైం పట్టింది నాకు. అసలు ఒక్కొక్క ర్యాక్ కొంచెం డీప్ క్లీనింగ్ చేసి కొంచెం సర్దరి అవన్నీ చేసేవరకు అసలు నాకు ఎగ్జాస్ట్ అయ్యాను. మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. బిజీ డే అనమాట నాకు అది. అండ్ మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎగ్జైట్మెంట్తో కొంచెం జోష్గానే చేశాను వర్క్స్ అన్నీ. క్లీనింగే కదా తొందరగా అయిపోతుంది, ఫ్రిడ్జే కదా అని స్టార్ట్ చేశాను.
కానీ అసలు చాలా టైం పట్టింది నాకు. ఒక 2.5 hours పట్టింది అవన్నీ తీసి పెట్టి డీప్ క్లీనింగ్ చేసి. అమ్మో అసలు చాలా నేను అసలు మస్తు టయర్డ్ అయ్యాను. వేస్ట్గా పెట్టుకున్నా అని అనిపించింది. కానీ అస్సలు బాగాలేకుండే ఫ్రిడ్జ్. సో ఇంకా రావడంతోనే జనరల్గా ఫ్రిడ్జే ఓపెన్ చేస్తాం కదా వాటర్ కోసం, మరి చూడ్డానికైనా బాగుండదు కదా అని చెప్పేసి నేను ఈ పని పెట్టుకున్నాను. మళ్ళీ నేను హాస్పిటల్ చెకప్ కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం అలసిపోయినా కానీ ఇంకా సరేలే స్టార్ట్ చేశా కదా ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫినిష్ చేస్తున్నా. అండ్ మధ్యలో అఖిలేష్ కూడా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి అది ఇది కొంచెం హెల్ప్ చేశాడనమాట. నాకు కూడా ఇద్దరం కలిసి ఏదో రకంగా కుస్తీలు బట్టి ఇంకా ఫినిష్ అయితే చేసాము. ఇది ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ కాబట్టి ఫ్రీజర్ అవి రెండు చేసేవారికి అసలు అయిపోయింది ఇంకా. ఈరోజు చాలా చాలా బిజీగా ఉండే. కొంచెం క్లీనింగ్ అంతా చేశాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే చాలా గలీజ్గా ఉంది. అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ మా ఫ్రెండ్స్ ఉండే అనమాట. కొంచెం అంత ఫ్రిడ్జ్లో స్టఫ్ అవన్నీ ఎక్కువ అయిపోయినాయి. అంత కొంచెం గలీజ్ ఉంది. రేపైతే మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు. సో కొంచెం మమ్మీకి రాగానే ఎందుకులే అంత పని చెప్పడం అనేసి నేను కొంచెం క్లీన్ చేశాను అనమాట. సో ఈరోజు మెయిన్గా అంటే నిన్న నా క్లినిక్లో చెకప్ ఉండింది, అది అయిపోయింది. ఈరోజు హాస్పిటల్లో ఉంది, అంటే రిజిస్ట్రేషన్ అనమాట. సో నేను వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి హాస్పిటల్లో. కొన్ని ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి. సో మా హస్బెండ్ నన్ను అక్కడ డ్రాప్ చేస్తాడు హాస్పిటల్లో. నేనే వెళ్ళాలి, వాళ్ళకి అలౌ లేదు. ఇంకా తను బయట వెయిట్ చేస్తాడు. నేనే లోపలికి వెళ్ళి ఆ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటికి రావాలి. ఈరోజు షెడ్యూల్ అయితే ఇది. ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను. ఇంకా కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతాము హాస్పిటల్కి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను కొంచెం రిలాక్స్ అవుతున్నా. మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంది. నాకు కూడా కొంచెం క్రాంప్స్ లాగా అనిపిస్తున్నాయి. కొంచెం రిలాక్స్ అవుతున్నా. కాళ్ళు అయితే ఫుల్ స్వెల్లింగ్ వచ్చినాయి. కాళ్ళు చేతులు అసలు నాకు ఇలా ఫోల్డ్ చేయడానికి రావట్లేదు. ఇట్లా మొత్తం హ్యాండ్స్, 2 hands అలానే ఉంది పొజిషన్. పడుకుంటే మాత్రం ఇట్లా స్టిఫ్గా అయిపోతున్నాయి. ఈ మూమెంట్ బాగానే ఉంది కానీ ఈ జాయింట్ అసలు నాకు ఫోల్డ్ అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అదే మాట్లాడాలి వాళ్ళతో, ఎందుకు అలా అవుతుంది అని. కాళ్ళు అయితే చాలా స్వెల్లింగ్ వస్తున్నాయి, అసలు దారుణంగా ఉంది. అది పోతే పోనీ అని అనుకుంటే ఈ పెయిన్స్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇలా రావట్లేదు. నాకు తినడానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. స్పూన్తో కానీ దేంతో అసలు హ్యాండ్స్తో కూడా తినడానికి రావట్లేదు. చేతితో తిందామంటే అది కూడా రావట్లేదు అసలుకి. ఆ జాయింట్స్ అయితే చాలా నొప్పిలేస్తున్నాయి, చాలా స్వెల్లింగ్ వస్తున్నాయి. చేతులు కూడా చూడొచ్చు, చాలా ఇక్కడ అంతా స్వెల్లింగ్ వస్తున్నాయి, చాలా నొప్పిలేస్తుంది. ఇది ఫస్ట్ మెయిన్ కన్సర్న్ అనమాట నాకు ఇప్పుడు. అండ్ మళ్ళీ కొంచెం వజైనా దగ్గర కూడా నొప్పిలేస్తుంది, అది కూడా చెప్పాలి ఇంకా వాళ్ళకి. కొంచెం ఇన్ డీటెయిల్గా ఇంకా వాళ్ళతో కొంచెం డిస్కస్ చేయాలి డాక్టర్స్తోని. ఈరోజు ఏమవుతుందో చూడాలి. మాకు అపాయింట్మెంట్ కూడా ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. సో కొంచెం అలా బ్రేక్ఫాస్ట్ అలా చేసి వెళ్ళాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొంచెం ట్రాఫిక్ ఉండింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హాస్పిటల్కి రీచ్ అవుతున్నాము.
సో ఇప్పుడు మనకి హస్బెండ్స్ నాట్ అలౌడ్ అనమాట. సో వాళ్ళు బయటనే ఉండాలి. మనమే వెళ్ళి ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అసలు వాళ్ళని రానివ్వరు లోపలికి. ఇంకా మనమే వెళ్ళి ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో నా ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత మనల్ని పిలుస్తారు. సో ఇట్లా సిటీజీ తీశారు. సిటీజీ తీసిన తర్వాత అన్నీ ఇంకా బర్త్ ప్రిపరేషన్ మనకి అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ తీసుకుంటారనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతా అయిపోయింది, అంత ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. సో ఇది హాస్పిటల్ నుంచి బయట వ్యూ అనమాట. ఇంకా బయటికి వచ్చిన తర్వాత నాకు అప్పటికి చాలా టైం అయింది. అప్పుడు 3 అవుతుంది అనుకుంటా. మేము 12 ఏమో వెళ్ళాము. యాక్చువల్గా నేను లంచ్ చేసి రావాల్సింది, కానీ బాక్స్ తెచ్చుకున్నా కానీ ఇంకా అక్కడ ఏం తింటాంలే అనేసి తినలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనే తిందామని అనుకున్నాను. ఇంకా కొంచెం అలా వాకింగ్ చేస్తున్నా బయటికి వచ్చి, ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా కార్ వచ్చేలోపు కొంచెం అట్లా వాక్ చేద్దామనేసి అట్లా కొంచెం వాక్ చేస్తున్నా. ఇంకా రిటర్న్ అవుతున్నాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అయింది అనుకుంటా. ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళేసి నేను ఫస్ట్ అన్నం తిన్నాను. ఫుల్ ఆకలేస్తుంది నాకు, చాలా టైర్డ్ అయ్యాను అక్కడే హాస్పిటల్లోనే. ఇంకా ఫస్ట్ అయితే ఇంటికి వచ్చి ఇంకా తినేస్తే ఒక పని అయిపోద్ది అని అనుకొని తిన్నాను. అసలు నాకు తినడం కూడా అసలు నాకు చెప్పా కదా, చేతులు ఫుల్ స్వెల్లింగ్ వచ్చి నొప్పి లేస్తున్నాయి అనమాట. అసలు తిండికి రావట్లేదు. ఒక సైడ్ ఏమో ఆకలేస్తుంది, ఒక సైడ్ ఏమో అది తినాలి. అసలు పిచ్చి లేసింది నాకైతే. అది తినడం రాదు. అంత డిఫరెంట్ ఫీలింగ్ అసలు. ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇట్లా హ్యాండ్స్ కొంచెం స్ట్రెచ్ చేసుకుంటూ తింటూ ఉన్నా అనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఈ పెయిన్స్ వచ్చినప్పటి నుంచి తిన్న సాటిస్ఫాక్షన్ కూడా రావట్లేదు. ఏదో తిన్నా అంటే తిన్నా అన్నట్టు అనిపిస్తుంది. ఈ పెయిన్స్ అయితే విపరీతమైన పెయిన్స్, అసలు ఏదో చికెన్ గున్యా వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇంకా అట్లా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మొదలు తినుకుంటూ అట్లా చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.